నిజామాబాద్ జిల్లాలోని ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్లో నల్లమట్టి మాఫియాపై వచ్చిన వార్తలపై అధికారులు స్పందించారు. నిన్న సాయంత్రం నుంచి ఎన్ఫోర్స్మెంట్ సహా ఇతర అధికారులు తనిఖీలు నిర్వహించారు. గోదావరి నుంచి అక్రమంగా తరలిస్తున్న 19 ట్రక్కులను సీజ్ చేసిన అధికారులు నందిపేట్ పిఎస్కు తరలించారు. నిందితులపై 3 కేసులు నమోదు చేశారు పోలీసులు. పర్మిషన్ లేకుండా మట్టిని తరలిస్తే కఠిన చర్యలుంటాయని అధికారులు వార్నింగ్ ఇచ్చారు. నిజామాబాద్ జిల్లాలోని ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్లో నల్లమట్టి మాఫియాపై వచ్చిన వార్తలపై అధికారులు స్పందించారు. నిన్న సాయంత్రం నుంచి ఎన్ఫోర్స్మెంట్ సహా ఇతర అధికారులు తనిఖీలు నిర్వహించారు. గోదావరి నుంచి అక్రమంగా తరలిస్తున్న 19 ట్రక్కులను సీజ్ చేసిన అధికారులు నందిపేట్ పిఎస్కు తరలించారు. నిందితులపై 3 కేసులు నమోదు చేశారు పోలీసులు. పర్మిషన్ లేకుండా మట్టిని తరలిస్తే కఠిన చర్యలుంటాయని అధికారులు వార్నింగ్ ఇచ్చారు.